హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా సీజన్ 2 పార్ట్ 41 చూసే ముందు పార్ట్ 40 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎవడో మన బేబీని దొంగిలించి తీసుకువెళ్తున్నాడు బావా. నేను కిందకు వెళ్ళేసరికి వాడు నాకే డాష్ ఇచ్చాడు. నేను బేబీ హ్యాండ్కి ఉన్న ట్యాగ్ అలాగే ఉండడంతో అది చూసి అర్థం చేసుకొని వాడిని సెక్యూరిటీకి హ్యాండ్ ఓవర్ చేశా అని ఆద్య ఒకవైపు కంగారు, మరొక వైపు సంతోషం రెండు కలగలిపిన వాయిస్తో బేబీని ప్రేమగా గుండెకు హత్తుకొని చెప్తూ ఉంటే తన చేతిలో ఉన్న బేబీని చూడగానే శౌర్య కళ్ళలో సంతోషంతో నీళ్లు చేరాయి. శౌర్య వెంటనే పాపని తన చేతుల్లోకి తీసుకొని ముద్దులు పెడుతూ, థ్యాంక్ గాడ్, పాపకి ఏమీ కాలేదు, మా వెన్నెల మా లైఫ్లోకి వచ్చేసింది అని చాలా హ్యాపీగా అంటూ, వెంటనే అయినా ఇంత పెద్ద హాస్పిటల్లో పిల్లల్ని ఇంత ఈజీగా దొంగిలిస్తున్నారంటే ఈ మేనేజ్మెంట్ అంతా ఏం చేస్తోంది అని ఎరుపెక్కిన కళ్ళతో నిప్పులు కురిపిస్తూ కోపంగా అన్నాడు శౌర్య. వెయిట్ శౌర్య, ఇప్పుడే అసలు విషయం ఏంటో తెలుస్తాను. మన ఆద్యనే గనుక చూడకపోతే మన బేబీ మనకు కాకుండా పోయేది. ఈ విషయాన్ని అంత ఈజీగా వదలకూడదు. వీళ్ళు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నందుకు దానికి వీళ్ళు పే చేసేలా చేస్తాను అంటూ రిషి చాలా కోపంగా డాక్టర్ దగ్గరికి నడిచాడు. రిషి వెనకాలే శౌర్య బిడ్డను పట్టుకొని కోపంగా నడుస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళారు. అప్పటికే దొరికిన కిడ్నాపర్ని పట్టుకొని చేతులు కట్టేశారు. శౌర్య అతన్ని చూడగానే బేబీని జానుకిచ్చి, బాస్టర్డ్, పసిపిల్లల్ని దొంగిలిస్తావా, అసలు నీతో ఈ పని చేయించింది ఎవడ్రా అని ఆ చెంప ఈ చెంప వాయిస్తూ గట్టిగా కొడుతూ కోపంతో మండుతున్న రుద్రుడిలా అడిగాడు శౌర్య. అంతటితో ఆగకుండా రిషి కూడా వాడిని కొట్టడంతో పక్కనే ఉన్నవాళ్ళు, సార్ ఆపండి సార్, ఇంకా కొడితే చచ్చిపోతాడు అని ఆపుతూ ఉంటే శౌర్య కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక వాడి చేతులు వెనక్కి విరిచి పట్టుకొని డాక్టర్ వైపు కోపంగా చూస్తూ, నా బిడ్డ చనిపోయిందా, దొంగిలించబడిందా అని డాక్టర్ వైపు చూసి అడుగుతూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ పక్కనే ఉన్న టేబుల్కి పంచి ఇవ్వడంతో ఆ గ్లాస్ టేబుల్ భళ్ళున పగిలి ఆ గ్లాస్ పీసెస్ కొన్ని శౌర్య చేతిలోకి దిగి రక్తం కారుతూ ఉన్న అస్సలు పట్టనట్టున్న శౌర్య కోపాన్ని చూస్తూ నిలువెల్లా వణికిపోయింది డాక్టర్. ఆడదానివి కాబట్టి బ్రతికిపోయావు, లేదంటే ఏం చేసేవాడినో కూడా ఊహించలేవు అంటూ వచ్చిన శౌర్య మాటలకు అదురుతున్న గుండెలతో శౌర్య కాళ్లపై పడిపోయి, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి శౌర్య, నాకు తెలుసు, కానీ ఆ టైంలో ఏం చేయాలో తెలియక మీ బేబీ చనిపోయిందని మీతో అబద్ధం చెప్పాను అని ఏడుస్తూ చెప్పింది. గెటప్ అంటూ రూమ్ మొత్తం దద్దరిల్లేలా అరిచిన శౌర్య అరుపుకి భయపడి శౌర్య కాళ్ళు వదిలి నిలబడిన డాక్టర్ కళ్ళలోకి చూస్తూ, ఎక్స్క్యూజ్ చేసుండేవాడిని, బేబీ మిస్ అయిందని నువ్వు ముందే చెప్పుంటే తప్పు చేశావని ఎక్స్క్యూజ్ చేసేవాడిని. నా ప్రాణం పనంగా పెట్టైనా ఈ ప్రపంచంలో నా బేబీ ఎక్కడున్నా వెతికి తెచ్చుకునేవాడిని. కానీ నువ్వు తప్పు చేయలేదు, పాపం చేశావు. బ్రతుకున్న నా బేబీని చనిపోయిందని చెప్పి మా మనసుల్ని చంపేసి పాపం చేశావు. మా అదృష్టం కొద్దీ నా బేబీ నాకు దక్కింది, లేదంటే నా సమీరా అంటూ ఆగిపోయి, ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఈ ప్రొఫెషన్ వదిలేసి నీ తప్పును ఒప్పుకొని జైలుకు పో, లేదంటే ఈ లోకం నుంచే పోతావు, ఐ స్వేర్ అంటూ రిషి వైపు చూసి, రిషి వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయి, వీళ్ళకి రైట్ ప్లేస్ ఏదో అక్కడికే పంపించు. ఇలాంటి వాళ్ళు హాస్పిటల్ని మెయింటైన్ చేయలేరు, దే ఆర్ అన్ఫిట్ టు బి డాక్టర్స్. వీళ్ళ వల్ల ఇంకా ఎంతమంది తల్లిదండ్రులుకి పెయిన్ తప్ప ఏమీ మిగలదు. చిన్న పిల్లల్ని ఇలా తీసుకొని అమ్ముకుంటూ ఉంటే వీళ్ళు బొమ్మలాట చూస్తూ ఉన్నారు అని అరుస్తున్న శౌర్య కోపాన్ని చూసి గడగడ వణికిపోయింది డాక్టర్. శౌర్య సార్, ప్లీజ్ నేను చెప్పేది కొంచెం వినండి. మేము చాలా జాగ్రత్తగానే ఉన్నా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగిపోయింది. ఎప్పుడు మా హాస్పిటల్లో ఇలా జరగలేదు, ఇదే మొదటిసారి. ప్లీజ్ సార్, ఇప్పుడు నా ఉద్యోగం పోయి జైలుకు వెళ్తే నా ఫ్యామిలీతో పాటు నా పిల్లలు కూడా సఫర్ అవుతారు, వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, బేబీ సేఫ్గా దొరికింది కదా అని రెండు చేతులు జోడించి వేడుకుంటున్న డాక్టర్ని చూసినా కూడా శౌర్యకి కోపం తగ్గలేదు. మా అమ్మాయి చూసింది కాబట్టి మా బిడ్డ ఈరోజు మా దగ్గర ఉంది, లేకపోతే వీడు తీసుకెళ్ళి ఎవరికి అమ్మేసేవాడు, ఏం చేసేవాడు, మా పాప జీవితం నాశనం అయిపోయేది. మీలాంటి వాళ్లకు ఇలా వదిలేస్తే అస్సలు బుద్ధి రాదు. ఇప్పుడు గట్టి పనిష్మెంట్ ఇస్తే మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతారు అని సత్యమూర్తి గారు కూడా కోపంగా అనడంతో, సార్ ప్లీజ్
మీరు పెద్దవారు, మీరైనా కాస్త అర్థం చేసుకోండి. ఇది లైఫ్లో ఒక గుణపాఠంలాగా అనుకుంటాను. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాం. హాస్పిటల్ మూత పడిపోతుంది, ఇంకెవ్వరూ మమ్మల్ని నమ్మరు, నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అని డాక్టర్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే పక్కనే ఉన్న నర్స్ కూడా మీరే పెద్ద మనసు చేసుకోవాలి సార్, బేబీ సేఫ్గా ఉంది కదా, అనవసరంగా మా జీవితాలు నాశనం అయిపోతాయి అని తను కూడా రిక్వెస్ట్గా అడిగింది. కానీ శౌర్య ఎట్టి పరిస్థితుల్లోనూ వినేలాగా లేడు. దాంతో డాక్టర్ వెంటనే వచ్చి సత్యమూర్తి గారి కాళ్ళ మీద పడి, ఈ ఒక్కసారికి క్షమించండి, నా జీవితం మీ చేతుల్లో ఉంది, మీరే నన్ను కాపాడాలి అని కన్నీళ్లతో అడుగుతూ ఉంటే ఆలోచించిన సత్యమూర్తి గారు కాసేపటికి, శౌర్య కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకో, తను లేడీ డాక్టర్, అనవసరంగా తన లైఫ్ స్పాయిల్ అవ్వడం మాత్రమే కాదు, ఒక కుటుంబం నాశనం అవుతుంది, తన బిడ్డల భవిష్యత్తు పాడవుతుంది, తను తప్పు చేసినా కూడా మన సమీర బేబీల ప్రాణం కాపాడింది, అది దృష్టిలో పెట్టుకునైనా వదిలేద్దాం, మన బేబీ మనకు దక్కింది కదా అని అనడంతో డాక్టర్ వైపు కోపంగా చూస్తూ ఆ కోపాన్నంతా కిడ్నాపర్ మీద చూపించాడు శౌర్య. మీతో ఈ పని చేయించింది ఎవర్రా అని గట్టిగా కొడుతూ అడగడంతో ఆ దెబ్బలు తట్టుకోలేక వాడు వెంటనే, మీ పక్క రూమ్లో డెలివరీ అయిన అమ్మాయి ఉంది కదా, వాళ్ళ భర్తనే నాతో ఇలా చేయించాడు, ప్రతిసారి వాళ్ళ బిడ్డ చనిపోతూ ఉంది, ఈసారి కూడా చనిపోయింది, ఆ విషయం తెలిస్తే వాళ్ళ భార్య బ్రతకదని తన భార్యను కాపాడుకోవడం కోసం నాతో ఇలా డబ్బులు ఇచ్చి చేయించాడు అని చెప్పడంతో శౌర్య కోపంతో ఊగిపోయాడు. ఆ మాట వినడంతో కమల్, రిషి పక్క రూమ్లో ఉన్న అతని దగ్గరికి కోపంగా పరిగెత్తుకు వెళ్ళారు. అప్పటికే అతను తన భార్య పక్కన కూర్చొని ఉండడం చూసి కాలర్ పట్టుకొని ఈడ్చుకొని వచ్చాడు రిషి. అరే, నీ కుటుంబం కోసం ఇంకొకరి కుటుంబంలో చిచ్చు పెట్టాలని, ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా, బిడ్డను దొంగిలించమని చెప్తావా అని అతన్ని పట్టుకొని బాగా కొట్టారు. కమల్ కూడా వాడిని కొడుతూ శౌర్య దగ్గరికి లాక్కొచ్చారు. తన ప్లాన్ అంతా రివర్స్ అయిందని తెలుసుకున్న అతను, మీకు దండం పెడతాను, నా భార్య ప్రాణాలు కాపాడుకోవడం కోసం మాత్రమే ఇలా చేశాను, బిడ్డ లేదని తెలిస్తే నా భార్య చనిపోతుంది, ప్లీజ్ నా బాధను అర్థం చేసుకోండి అని అంటూ ఉంటే, నీ భార్య కోసం ఇంకో తల్లికి కడుపు కొత మిగులుస్తావా అని సత్యమూర్తి కోపంగా అనడంతో, మీకు దండం పెడతానయ్యా, నా భార్య కోసమే ఇదంతా చేశాను, దయచేసి నన్ను క్షమించండి అని కాళ్ళ వేళ పడి బ్రతిమలాడాడు. అయినా కూడా శౌర్య ఇంకా కోపంగా ఉండడంతో, నా భార్య ఇంకా సేపట్లో స్పృహలోకి వస్తుంది, ఆ లోపు నేనైనా తన కళ్ళ ముందుండాలి, లేకపోతే తన గుండె పగిలి చచ్చిపోతుంది, ఇప్పటికే బిడ్డ దూరమైన బాధలో ఉన్నాను, మీరే పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించాలి అని అతను బిగ్గరగా ఏడవడంతో కాసేపు ఆలోచనలో పడ్డారు సత్యమూర్తి. ముందు నీ బుద్ధి సక్రమంగా పెట్టుకో, ఎదుటి వాళ్ళ కుటుంబాన్ని ఇలా నాశనం చేయాలని, దుఃఖంలో పెట్టాలని అనుకుంటే ఎప్పటికీ కూడా నువ్వు నీ చేతులతో నీ బిడ్డని ఎత్తుకోలేవు, నీ తలరాతను నువ్వే అనుభవించాలి, కానీ దాని నుంచి తప్పించుకోవడానికి అది ఎదుటి వాళ్ళ రాతలో రాయాలని చూసి పాపాన్ని మూట కట్టుకోకు, ముందు నీ మనస్తత్వాన్ని మార్చుకో, అప్పుడు కానీ నువ్వు తండ్రివి కాలేవు అని సత్యమూర్తి కోపంగా అంటూ ఉంటే ఇంతలో నర్స్ పరిగెత్తుకు వచ్చి, శౌర్య గారు, సమీర మేడం స్పృహలోకి వచ్చారు అని చెప్పింది. ఆ మాటతో అతని కాలర్ వదిలిపెట్టి, ఇప్పటికైనా నీతిగా బ్రతుకు, ఇలాంటి పనులు చేసి అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోకు, నా భార్య స్పృహలోకి వచ్చింది కాబట్టి వదిలేస్తున్నాను, లేదంటే నిన్ను ఇక్కడే పాతి పెట్టేవాణ్ణి అంటూ బేబీని తీసుకొని సమీర దగ్గరికి నడిచాడు శౌర్య. వెంటనే సత్యమూర్తి, కమల్ వాళ్ళు కూడా వెనకే వెళ్ళారు. అప్పటికే స్పృహలోకి వచ్చిన సమీర, బేబీ ఎక్కడా అని కలవరిస్తూ కళ్ళు తెరిచి మసగ్గా కనిపిస్తున్న శౌర్యను చూసి, శౌర్య అంటూ తన చేతిని మెల్లగా పైకి లేపుతూ, బేబీ ఎక్కడా అని అడిగింది. ఎంతో సంతోషంగా శౌర్య బేబీని తీసుకువెళ్ళి సమీర పక్కనే కూర్చొని, ఇదిగో సమీ, మన వెన్నెల అంటూ సమీరకు చూపించాడు. సమీర కళ్ళ నిండా హ్యాపీ టీయర్స్ నిండిపోయాయి. తను చాలా సంతోషంగా బిడ్డను చేతిలోకి తీసుకొని తన గుండెకు హత్తుకుంటూ బేబీ మొహం అంతా ముద్దులు పెడుతూ, వెల్కమ్ టు మై వరల్డ్ మై లిటిల్ ప్రిన్సెస్ అంటూ సంతోషంగా బిడ్డను గుండెకు హత్తుకొని, శౌర్య మన వెన్నెల అంటూ నవ్వుతూ చెప్తున్న సమీరని చూసి, అవును మన వెన్నెల అంటూ శౌర్య చిరునవ్వుతో సమీర నిలుచున కిస్ చేస్తూ సమీరను బేబీని ఇద్దరిని కలిపి హత్తుకున్నాడు.
శౌర్య సమీర పాపతో అంత సంతోషంగా ఉండడం చూసి సత్యమూర్తి మనసు ఆనందంతో నిండిపోయింది. ఇప్పుడైనా చాలా ప్రశాంతంగా ఉన్నారు. మరోవైపు కమల్ ఆద్య హ్యాపీగా ఫీల్ అవుతూ కంగ్రాచులేషన్స్ సమీర అంటూ చిరునవ్వుతో చెప్పారు. పద్మగారి దగ్గరికి వచ్చి సమీర నుదుటి మీద ముద్దు పెడుతూ చల్లగా ఉండి తల్లి అంటూ బ్లెస్ చేశారు. ధర్మేంద్ర సత్యమూర్తి కూడా ప్రేమగా సమీర తల నిమురుతూ బేబీని చేతుల్లోకి తీసుకొని ముద్దులు పెడుతూ మా ఇద్దరికీ తొలి వారసురాలు వచ్చేసింది, ఇక ఈ తాతల మీసం పట్టి ఆడిస్తుంది అంటూ నవ్వేశారు. జాను రిషి కూడా పెద్ద ప్రాబ్లంలో నుండి బయటపడ్డట్టుగా ఫీల్ అవుతూ అమ్మయ్య గండం గట్టెక్కింది, ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, వీళ్ళ జీవితం మొత్తం ఇలానే హ్యాపీగా ఉండాలి అని అంటున్న జానును చూసి హ్యాపీగా ఉంటారు, ఇక మీదట వీళ్ళ జీవితాల్లో వెన్నెల విరుస్తుంది అని అన్నాడు రిషి. ఆఫ్టర్ 5 months శౌర్య ఇల్లు మొత్తం ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి లైట్స్తో డెకరేషన్ పెట్టించి ఆ లైట్ల వెలుతురులో ఇల్లు మొత్తం కళకళలాడిపోతూ ఉంది. అందరూ హడావిడిగా తల ఒక పని చేస్తూ త్వరగా కానివ్వండి, ముహూర్తానికి టైం అయిపోతుంది, ఇంకా లేట్ చేస్తే రాహుకాలం వచ్చేస్తుంది అని సత్యమూర్తి గారు హాల్లో కూర్చొని అందరినీ పనులకు పురమాయిస్తూ ఉంటే ఒక్కొక్కరు వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయారు. అమ్మ జాను ఎంతసేపు రెడీ అవుతావు, త్వరగా కిందకి వచ్చి పంతులు గారు వచ్చే టైం అవుతోంది అని సత్యమూర్తి గారు అరవడంతో వస్తున్నా నాన్న 10 నిమిషాలు అని అంటున్న జానుని గంట నుంచి 10 నిమిషాలనే చెప్తున్నావు, ఏంటో ఈ అమ్మాయిలు అద్దం కనిపిస్తే అతుక్కుపోతారు, పాపం నా అల్లుడు అనుకుంటూ అక్కడే ఉన్న రిషిని చూస్తూ ముసిముసిగా ఆయనలో ఆయనే నవ్వుకున్నారు. ఇంతలో ఆద్య రెడీ అయిపోయి కిందకి వచ్చి మావయ్య నేను రెడీ చూసావా, ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయాను, నీ కూతురులా కాదు అని చెప్తూ ఉంటే జాను కూడా పరిగెత్తుకొని వచ్చి నేను కూడా రెడీనే, 1 minute లేట్ అంతే కదా అని ఆద్యను గిల్లుతూ అల్లరిగా అంది జాను. అబ్బ రాక్షసి ఎంత గట్టిగా గిల్లావో చూడు అని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటే సరే పదండి పదండి పంతులు గారు వస్తారు, మీ అల్లర్లు తర్వాత అని అన్నారు సత్యమూర్తి. ఇంతలో అక్కడికి వచ్చిన రిషి కమల్ ఏమో పెన్, ఫ్రూట్స్, స్టెథోస్కోప్, బుక్, గోల్డ్, క్యాష్ ఇలా ప్రతి ఒక్కటి అక్కడ పేర్చిన కార్పెట్ పైన అరేంజ్ చేశాడు. అంతేకాకుండా ఫ్లవర్స్తో డెకరేట్ చేసిన ఒక పూలదారిని కూడా వేశాడు. ఆ డెకరేషన్ అంతా చూసిన రిషి వావ్ ఇరగదీసావు, సూపర్గా ఉంది పో అని అప్రిషియేట్ చేయడంతో థ్యాంక్ యూ, మాకు తప్పదు కదా బాబాయిలం, కూతుర్ని ఇలా పువ్వుల్లో పెట్టి చూసుకుంటే రేపు నీలాంటి మామలు వచ్చి సింపుల్గా ఎగరేసుకుపోతారు, ఆడపిల్లని కన్న తండ్రి బాధ నీకేం తెలుస్తుందిలే అంటూ పాత సినిమాల్లో గుమ్మడి లెవెల్లో జీవించేస్తూ ఇక్కడ నుండి మన క్యూట్ బేబీ డాల్ వెన్నెలేలా పాకుతూ వచ్చి ఇక్కడ ఏదో ఒక థింగ్ని తన చేతిలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత పంతులు గారి చేతులతో అన్నప్రాసనం అని కమల్ ప్లాన్ చెప్తూ ఉంటే అదిరిపోయింది బాబాయ్ గారు, తమరి ప్లాన్ మంచి ఫామ్లో ఉన్నావు, ఇదే ఫామ్లోనే బాబాయ్ పోస్ట్ నుంచి ఫాదర్ పోస్ట్లో కూడా వచ్చాయి అని టీజింగ్గా అన్నాడు రిషి. ఇంతలో స్టెప్స్ పై నుండి సమీర శౌర్య బిడ్డను చేతుల్లో ఎత్తుకొని దిగుతూ కనిపించారు. వాళ్ళు అలా దిగుతూ వస్తూ ఉంటే ఒకవైపు కమల్ ఆద్య, మరోవైపు రిషి జాను పూలు చల్లుతూ వెల్కమ్ చెప్పగా ముగ్గురు అలా పూల వర్షంలో తలుస్తూ కిందకి దిగారు. పంతులు గారు వచ్చి బిడ్డను ఆశీర్వదిస్తూ పూజ జరిపించిన తర్వాత అమ్మ సమీర పాపను అక్కడ వదులు, తను పాకుతూ వెళ్ళి ఏ వస్తువు ముట్టుకుంటుందో తన జీవితంలో అలా స్థిరపడిపోతుంది అని అర్థం అని పద్మగారు అనడంతో సరే పెద్దమ్మ అంటూ సమీర నా బంగారు తల్లి ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏదో ఒకటి పట్టుకోవాలి అని చెప్పి మెల్లగా పాక్కుంటూ వెళ్ళాలి సరేనా అని బేబీకి ముద్దు పెడుతూ పాపను కిందకు వదిలింది. వెన్నెల చిన్ని పట్టులంగా జాకెట్ మెడలో డైమండ్ చైన్తో మెరిసిపోతూ సొట్ట బుగ్గల్లో పోసి నవ్వులతో అలా పాకుతూ వస్తూ ఉంటే అందరూ ఎంతో ఎక్సైటింగ్గా చూశారు. కమాన్ వెన్నెల కమాన్ అని ఇటు ఆద్య కమల్ అటు రేషు జాను హ్యాపీగా అరుస్తూ ఉంటే బోసి నవ్వులతో చిన్నారి వెన్నెల పాకుతూ ముందుకు వచ్చింది. ఏం పట్టుకుంటుందో అని అందరి మనసుల్లో ఒకటే యాంగ్జైటీ. వెన్నెల అలా పాకుతూ వెళ్ళి స్టెథోస్కోప్ చేతిలోకి తీసుకుంది. అంతే వావ్ అని అరుస్తూ అందరూ ఎగిరి గంతేశారు. అటు మేనమామ ఇటు అమ్మ డాక్టర్ ఇద్దరికి సంబంధించిన స్టెథోస్కోప్నే పట్టుకుంది అని హ్యాపీగా చెప్పడంతో రిషి ఆనందానికి అవధులు లేవు.
శౌర్య సమీర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వెంటనే సమీర వెన్నెలను చేతుల్లోకి తీసుకొని ముద్దులతో ముంచేస్తూ, నా బంగారు తల్లి, నువ్వు కూడా డాక్టర్ అవుతావా అని గుండెలకు హత్తుకుంది. ఇంతలో జాను హ్యాపీగా గెంతుతూ ఉంటే తనకేదో అనీజీగా అనిపించి కళ్ళు తిరుగుతున్నట్టుగా కింద పడబోయింది. అది చూసిన రిషి వెంటనే జానుని పట్టుకొని, జాను ఏంటి, ఏమవుతోంది అని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాడు. అందరూ చాలా కంగారు పడుతూ జాను దగ్గరకు వెళ్ళారు. సమీర బేబీని శౌర్యకిస్తూ వెళ్ళి జానుని చెక్ చేసింది. అప్పటికే సమీరకు విషయం అర్థమైపోయి జానుతో గుసగుసగా అడగగానే జాను సిగ్గుతో తలదించుకుంది. అందరికీ ఒక గుడ్ న్యూస్ అని సమీర నవ్వుతూ హ్యాపీగా చెప్తూ ఉంటే, ఏంటది అని అమాయకంగా ముఖం పెట్టి అడిగాడు రిషి. నువ్వు త్వరలో నాన్నవి, నేను మేనత్తరు కాబోతున్నాము అని సమీర సంతోషంగా చెప్పడంతో సత్యమూర్తి వెంటనే జాను దగ్గరికి వచ్చి తనను ప్రేమగా దగ్గరికి తీసుకొని, గుడ్ న్యూస్ చెప్పావురా తల్లి అని జాను నుదుటిన ముద్దు పెట్టుకున్నారు. శౌరి కూడా కంగ్రాచులేషన్స్ రిషి అంటూ నానా హంగామా చేస్తూ జానుని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. అంత హ్యాపీగా ఉన్న సమయంలో పూజారి గారు దేవుడికి పెట్టిన ప్రసాదం అందరికీ పెట్టగా అందరూ పాయసం తింటూ ఉండగానే 2 స్పూన్స్ తిన్న ఆద్య 3వ స్పూన్ తినబోతూ సడన్గా నోటికి చేతిని అడ్డం పెట్టుకొని వాష్రూమ్లోకి పరిగెత్తి వామిటింగ్స్ చేసుకోవడంతో ఏమైందో అని వెనక్కి వెళ్ళిన పద్మగారు ఆద్యతో పాటు చిరునవ్వుతో బయటకు వస్తూ, ఈరోజు వెన్నెల అన్నప్రాసనకు ముహూర్తం పెట్టినట్టు లేదు, నాకు మనం గుడ్ న్యూస్లు వినడానికి ముహూర్తం పెట్టినట్టుగా ఉంది. జానుతో పాటు ఆద్య కూడా గుడ్ న్యూస్ చెప్పేసింది అని చెప్పడంతో సత్యమూర్తి గారు జానుని ఆద్యని తన 2 చేతుల్లోకి తీసుకొని, నా బిడ్డలిద్దరూ నన్ను ఒకేసారి తాతను చేయడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ పొంగిపోయారు. ఇక కమల్ ఫేస్ అయితే ఆద్య పడాల్సిన సిగ్గు కూడా తానే పడిపోతూ మెలికలు తిరిగిపోతూ ఉంటే, మగజాతి పరువు తీయకు, ముందు నువ్వు ఆ మెలికలు తిరగడం ఆపు, చూడలేక చస్తున్నాం అంటున్న రిషి మాటకు ఓరగా ఆద్య వైపు చూశాడు. అలా ఒక 9 months తర్వాత జాను ఆద్యకు కూడా డెలివరీ అయ్యి ఇద్దరికి అబ్బాయిలే పుట్టడంతో అందరూ చిలిపి గొడవలు అలకలు ఎప్పటికీ మాసిపోని ప్రేమతో ప్రతి ఒక్కరి జీవితం ప్రణయామృత కావ్యంలా అందంగా ఆనందంగా సాగిపోయింది. అదండి మన స్టోరీ. ఈ స్టోరీని సక్సెస్ చేసినట్టుగానే మన ఛానల్లో ఈ రోజు నుండి స్టార్ట్ అవబోయే న్యూ స్టోరీని కూడా సక్సెస్ చేయాలని కోరుతున్నాము. కొన్ని కారణాల వల్ల చెల్లి నీవెవరో స్టోరీని ఈ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము. అందరూ ఫాలో అవ్వడం కోసం ఫస్ట్ ఎపిసోడ్ నుండి పెడుతున్నాను. దయచేసి గమనించి సహకరించగలరు. బాయ్ ఫ్రెండ్స్.